ఇవి కూలీ కుతుబ్ షా టూంబ్స్ అంటే సమాధులు అనే కంటే అపురూపమైన కట్టడాలు అనటం మేలు. గోల్కొండ కోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నవే ఇవి. ప్రేమ కథను తన జీవితంగా మలుచుకున్న కూలీ కుతుబ్ షా ఇదిగో ఇక్కడే శాశ్వత నిద్ర కోసం పాన్పు ఏర్పాటు చేసుకున్నాడు అనిపిస్తుంది. తన ప్రేమ కథ భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఒక నగరాన్నే నిర్మించుకున్నాడు బాగమతి పేరున. అదే భాగ్యనగరం, నేటి హైదరాబాద్. గోల్కొండనేలిన ఇబ్రహీం కూలీ కుతుబ్ షాహీ కుమారుడే కూలీ కుతుబ్ షా. కుమారుని ప్రేమకు మూసీ నది అడ్డును అధిగమించాలని 1570లో పురానేపూల్ అనే బ్రిడ్జిని నిర్మించాడు. ఆ మహారాజ్యాన్ని ఏలిన ఆ మహానుభావుడు కూడా ఇక్కడే నిద్రిస్తున్నాడు. 16వ మరియు 17వ శతాబ్దపు జ్ఞాపకార్థ కట్టడాలుగా ఇవి చెప్పుకోవచ్చు. సమాధులనే కంటే 106 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. గోల్కొండ కోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్గా పిలుస్తున్నారు. 1518 నుండి 1687 వరకు పరిపాలన చేసిన కుతుబ్ షా వంశస్థుల సమాధులుగా చెప్పబడుతున్నాయి. రాజు అంటే దేవుడు లాంటి వాడని, అతనిలో ఏదో దైవత్వం లేకపోతే అసలు రాజే కాలేడని, మరణానంతరం కూడా అతీంద్రియ శక్తులు ఉంటాయని ప్రజల విశ్వాసం. అందుకే అనేక మంది ప్రజలు ఈ సమాధులకు నివాళులు అర్పిస్తుంటారు. బ్రిటన్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో కూడా రాజు దైవాంశ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సంభూతుడని నమ్ముతుంటారు. కూలీ కుతుబ్ షా వంశస్థుల్లో 6వ రాజు అయినటువంటి సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కూడా సమాధి ఇక్కడే. కోలార్ ప్రాంతం నుంచి సేకరించిన కోహినూరు వజ్రం ఈయనే సేకరించాడు. తదనంతరం అది పంజాబు, నాదిర్ షా, పర్షియా ప్రాంతంలోని నాదిర్ షాకు చేరింది. తరువాత మళ్ళీ మొఘలాయల నుంచి బ్రిటిష్ వారికి చేరింది. అదే కోహినూరు వజ్రం ఈయన స్థానంలో ఉంది, ఈయన కాలంలోదే. హైదరాబాద్ని చూడటానికి వచ్చిన వారు మాత్రం తప్పకుండా గోల్కొండ పోర్టు చూస్తారు. చూసాక దానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండే కుతుబ్ షాహీ టూంబ్స్ తప్పకుండా చూడవలసిన ప్రాంతం. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది, చల్లగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇది తప్పకుండా చూడవలసిన ప్రాంతం. ఈ కట్టడాలు కూడా అద్భుతమైన కట్టడాలు. ఈ కట్టడాల్లో ఎక్కువగా పర్షియన్ ప్రాంత కళాకృతులన్నీ కూడా ఉంటాయి. పర్షియా తాలూకా శిల్పశైలి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మరింత ముందుకు పోదాం, ఈ కట్టడాలన్నీ చూద్దాం.
ఇది పవిత్ర ప్రాంతంగా భావిస్తారు కాబట్టి అక్కడ బయట చెప్పులు విడిచిపెట్టి లోపలికి వెళ్తుంటారు.